మీ ఫ్రెండే సార్ మీకు మీ ఇవన్నీ గుర్తొస్తున్నాయి సార్. మీరు కేసు మీరు చెప్తేనే చేశాడు ఇతను కేసు టేకప్. ఎన్నో మిలిటరీ బాటిల్ తీసుకొచ్చి ఇచ్చాడు ఆయనకి. స్లోగా లేవండి సార్ అక్కడి నుంచి. గేట్ మీరు రావద్దు, ఆయన ఒక్కడే వస్తాడు. పైకి లేపండి అన్న మీరు డైలాగ్ అంటే చెబుతా. జేడి స్లోగా రా నువ్వు. సార్ డైలాగ్లే. సార్ డైలాగ్ కంటిన్యూ. మినిస్టర్ని కాపాడుకోలేకపోయాం. కేదార్నాథ్ నువ్వు కూడా స్లోగా. మినిస్టర్ చావుకు న్యాయం చేయడానికి వచ్చిన రమాకాంత్ గారిని కాపాడుకోలేకపోయాం. ఆయన కష్టపడి తయారు చేసిన రిపోర్ట్ని కాపాడుకోలేకపోయాం. ప్రెస్కి పై అధికారులకి ఏం చెప్పాలో కూడా తెలియట్లేదు. రియాక్షన్స్ పడ్డాయి. సాధు అన్న కంటిన్యూ. ప్రతిసారి మీనన్ మనకంటే 2 అడుగులు ఎలా ముందుండగలుగుతున్నాడో నాకు అర్థం కావట్లేదు జేడి. ఇలానే మీనన్ చేతిలో మనం ఓడిపోతూ ఉంటే మన మీద డిపార్ట్మెంట్ మీద నమ్మకం పోతుంది. జేడి ఆ రోజు ఎప్పటికీ రాదు సార్. మీనన్ మన నుంచి తప్పించుకోలేడు సార్. అలా సాధు సార్ రమాకాంత్ చూసారు మీ ఫ్రెండ్ని. వీడు నాకు మంచి ఫ్రెండ్ జేడి. నేను అడిగానని ఈ కేసు టేకప్ చేశాడు. నా మనుషుల్ని మీనన్ చంపుకుంటూ పోతున్నా చూస్తూ ఉండడం తప్ప నేనేం చేయలేకపోతున్నాను. కనీసం ఒక్క కేసు స్ట్రాంగ్ గా బిల్డ్ చేయలేకపోతున్నా సార్. జేడి మినిస్టర్ గారి మర్డర్ కేసులో మీనన్